ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి అమావాస్య అయిపోయిన తర్వాత పూజా మందిరంలో ఉన్న విగ్రహాలని, దేవుడి పటాలన్నిటినీ కూడా శుభ్రం చేసిన తర్వాతే పూజ మొదలు పెడతామండి. అలాగే ఈసారి అయితే శనివారం అమావాస్య వచ్చింది కదా! అందుకని ఆదివారం ఎలాగో సెలవు ఉంటుందని ఆదివారం ఉదయమే ఇలా పూజా మందిరంలోని అన్ని విగ్రహాలని, పటాలను అయితే శుభ్రం చేశామండి. అమ్మవారి విగ్రహాన్ని కూడా మొత్తం అంతా కూడా శుభ్రపరిచి అమ్మవారికి మళ్ళీ వేరే వస్త్రాలను వేస్తానమాట అండి. అంటే మనకి విగ్రహాలు ఎత్తును బట్టి కొంచెం పెద్ద విగ్రహాలకి బట్టలు ఖచ్చితంగా అయితే వేయాలి కాబట్టి దుర్గమ్మ వారి విగ్రహానికైతే నేను వస్త్రాలు వేస్తాను. ప్రతి నెల అమావాస్య అయిపోయిన వెంటనే ఖచ్చితంగా ఈ పూజా మందిరం అంతా కూడా క్లీన్ చేస్తామండి. ఒకవేళ మంగళవారం, శుక్రవారం వచ్చిందంటే ఆ రోజు వదిలేసి తర్వాత రోజైతే శుభ్రపరుస్తామన్నమాట. ఇలా పూజా మందిరంలో ఉన్న అన్ని విగ్రహాలు, పటాలు అన్నీ శుభ్రం చేసి మళ్ళీ అన్నీ బొట్లు పెట్టి అన్నీ సర్దేసరికి ఇంచుమించుగా 2 గంటల వరకు పడుతుందండి. పూజ మేమిద్దరము ఎలా కలిసి చేస్తామో రోజు ఈ శుభ్రం చేసే దగ్గర కూడా ఇద్దరం కలిసే చేస్తామండి. ఆయన విగ్రహాలు అంటే ముఖ్యంగా అమ్మవారి విగ్రహాన్ని మొత్తం అంతా కూడా ఆయన చాలా చక్కగా అయితే క్లీన్ చేస్తారనమాట. ఇలా ఇద్దరం కలిసి చేస్తేనే 2 గంటలు పట్టిందండి. అదే నేను ఒక్కదాన్నంటే ఇంచుమించుగా 3 గంటల వరకు అయితే పట్టేస్తుందనమాట. మొత్తం పూజా మందిరం అంతా కూడా శుభ్రపరిచేసిన తర్వాత ఇలా అయితే ఉంది. అమావాస్య అయిన తర్వాత మీరు కూడా ఇలా శుభ్రం చేస్తారా? కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.